ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో, ఆయన దయలో మీరంతా వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఈ వాగ్దానం ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలపరచబడాలని, తప్పిపోయిన వారు తిరిగి దేవుని వైపు త్రిప్పబడాలని, బలహీనులైన వారు తిరిగి బలము పొందుకోవాలని, కృంగిపోయిన వారు తిరిగి లేవనెత్తబడాలని, ఆదరణ లేని వారు తిరిగి ఆదరణ పొందుకోవాలని దేవుడు ఆశించి ప్రతిరోజు మాట్లాడుతున్నారు. నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఒకవేళ నీ అనుకున్న వారే నీకు దూరం అయిపోయినా దేవుడు మాత్రం ఎప్పుడు నిన్ను విడబడు, ఎడబాయడు. నేను ఆదరణ లేకుండా ఉన్నాను, నేను భయముతో ఉన్నాను, నేను బెంగతో ఉన్నాను, నా జీవితం ఏమవుతుందో నాకు తెలియడం లేదు, నాకు ఒక ఆదరణకరమైన వాక్కు కావాలి, దేవుడు నాతో మాట్లాడి నన్ను ఓదారిస్తే బాగుండును, నాకు జవాబిస్తే బాగుండునని మీరు ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడబోతున్నారు. ఆయన వాక్కును వింటూ ఉండగానే ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. ఆయన శక్తి కలిగిన కార్యములు మీరు పొందుకోబోతున్నారు. విశ్వసించండి, ఆయన కార్యములు రిసీవ్ చేసుకోండి. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. అందువల్ల నిరుత్సాహపడకండి. అదే విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూడండి. ఆశ్చర్యకరముగా దేవుడు మీ జీవితాల్లో కార్యములు జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట న్యాయాధిపతులు 6వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, భయపడుతూ ఉన్నారా? సమాధానం లేకుండా ఉన్నారా? మీకు ఎదురవుతున్న మీ పరిస్థితులను బట్టి, మీ శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి, మిమ్మల్ని కృంగదీస్తున్న ఆ భయము, ఆ బెంగ, ఆ బాధను బట్టి నేను మరణిస్తానేమో అనే ఆలోచన మీరు కలిగి ఉన్నారా? దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నారు, భయపడొద్దు, నీవు చావవు అని. అవును, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని చేతులకు మీ జీవితాన్ని అప్పగించుకుంటే మిమ్మల్ని దేవుడు బ్రతికిస్తాడు. మిమ్మల్ని బ్రతికించడానికని సమర్థుడు. మీరెంత మరణకరమైన పరిస్థితిలో ఉన్నా, మంచంపై ఉండి మరణం కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఉన్నా, నేను బ్రతికి ఉండికి ఏమి లాభము, నేను బ్రతికి ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నేనేమి చేయలేకపోతున్నాను, నా కుటుంబానికి కూడా నేను ఏమి ఉపయోగకరంగా లేను, నేను సాధించేదికి ఏమీ లేదు, తండ్రి నన్ను నీ రాజ్యం చేర్చుకో, నేను మరణిస్తే బాగుండును, నేను బ్రతకలేకపోతున్నానని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నారేమో, ఎంత మాత్రం భయపడకండి. ఈ వాక్యంలో గిద్యోను కూడా నేను మరణిస్తానేమో అని భయపడుతున్నాడు. ఆ సమయంలో దేవునితో సెలవిస్తూ ఉంది, భయపడొద్దు, నీవు చావవు, నీకు సమాధానమని. ఈరోజు అదే మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేనిని గురించి భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ మీరు ఏ విషయాన్ని గురించి సమాధానాన్ని కోల్పోయారో నాకు తెలియదు, కానీ మీకు సమాధానము, ఇక భయపడొద్దు, మీరు చావవలసిన అవసరం లేదు, నేను మిమ్మల్ని బ్రతికిస్తాను, సజీవులుగా ఉండి నా కార్యములు వివరించబోతున్నారు, మీరు సజీవ సాక్షులుగా నా కొరకు నిలవబడబోతున్నారు, నేను నిలువబెడతాను అని సెలవిస్తున్నాడు ప్రభు. మీ జీవితాన్ని పాడు చేసేది ఏదైనా, మీకు మరణాన్ని కలిగించాలని చూస్తున్న శత్రువైనా ఏదైనా కూడా, నీవైన సొత్తుగా ఉంటే, ఆయన బిడ్డగా ఉంటే, ఆయన చేతిలో పాత్రగా ఉంటే ఆ పాత్రను ఆయనే శుద్ధి చేసుకుంటాడు. మన జీవితంలో మనకిష్టమైన పాత్రలను ఏ విధంగా శుద్ధి చేసుకుంటామో, ఏ విధంగా వాటిని సంరక్షించుకుంటూ ఉంటామో, అదేవిధంగా దేవుని చేతిలో నీవు ఒక పాత్రగా ఉంటే, ఆయన సొత్తుగా నీవు ఉంటే, నిన్ను తప్పక ఆయన మరలా తిరిగి శుద్ధి చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు,
నీవు ఒకవేళ పాడైన స్థితిలో ఉన్నా, ఒకవేళ పగిలిపోయిన స్థితిలో ఉన్నా, నీ పాడైన ప్రతి అవయవాన్ని తిరిగి సృష్టిస్తాడాయన. నీ పాడైన జీవితాన్ని తిరిగి నిర్మిస్తాడాయన. ఆయన సొత్తుగా ఉన్న మన అవయవాలు ఆయన కొరకు వాడితే ప్రతి అవయవాన్ని కూడా ఆయన తిరిగి బాగు చేస్తాడు. ఆయనే బ్రతికిస్తాడు, ఆయనే నడిపిస్తాడు. చూడండి, దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు, సింహాలు సిద్ధంగా ఉన్న తినేయడానికి. అయితే సింహాల నోటిని ముయించి దానియేలును బ్రతికించేశాడు దేవుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు భయంకరమైన అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అందరూ అనుకున్నారు ఇక అయిపోయింది, చనిపోయారు అని. కానీ ఆ భయంకరమైన అగ్నిగుండం నుండి కూడా దేవుడు వారిని బ్రతికించేశాడు. ఎందుకంటే దేవుని సొత్తుగా ఉన్నారు వారు, దేవుని కొరకు నిలబడిపోయారు వారు, దేవుని చేతిలో వాడబడే పాత్రలుగా ఉన్నారు. కాబట్టి దేవుడే వారిని బాగు చేసుకున్నాడు, వారిని బ్రతికించాడు. ఏలియా వట్టి చేతులతో వెళ్ళిపోయాడు అడవిలోకి. నేనేమి తింటాను, ఏమి త్రాగుతాను, నా జీవితం ఎలా గడుస్తుందని ఏమి ఆలోచించకుండా వట్టి చేతులతో వెళ్ళిపోయాడు. అయితే ఏలియాను బ్రతికించుకోవడం దేవునికి అవసరమైంది. కాబట్టి దేవుడు ఏలియా కొరకు కాకిని పంపించాడు. నీవు నీ శరీరము దేవునికి అవసరమైతే, నీవు నీ శరీరాన్ని దేవుని కొరకు వాడితే, నీవు నీ అవయవాలను దేవుని కొరకు వాడితే బాగు చేసుకోవడం ఆయన పని అవుతుంది. ఆయనకు అవసరమైన దాన్ని తప్పక ఆయన బాగు చేసుకుంటాడు. మరణ శయ్యపై ఉన్నా కూడా ఆయన నిన్ను లేవనెత్తుతాడు. నీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకుంటే, నీవు దానియేలులా దేవుని కొరకు నిలబడిపోతే, సింహాల లాంటి పరిస్థితులు నీకు ఎదురైనా, మరి సింహాల నోటి లాంటి భయంకరమైన అనారోగ్యపు కోరల్లో నీవున్నా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. బ్రతికించుకోవడం ఆయన వంతు. బ్రతుకు అని ఒక్క మాట సెలవిస్తాడు, నీవు వాటన్నిటిని కూడా విడిపించుకొని తిరిగి బ్రతుకుతావు. ఏలియా వలె నమ్మకంగా నీవు ఆయన కొరకు ముందుకు సాగితే చాలు, ఆయన మాట ప్రకారంగా నువ్వు నడిస్తే చాలు. నిన్ను పోషించడము, నిన్ను బ్రతికించడము, నిన్ను తిరిగి లేవనెత్తడం, నీకు సమాధానాన్ని ఇవ్వడము, నీకు జీవితాన్ని ఇవ్వడము ఆయన పని. ఆయనే చూసుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరే పరిస్థితిలో ఉన్నారు, ఏ భయములో ఉన్నారు, ఏ అసమాధానంతో ఉన్నారు, ఏ వ్యాధితో ఉన్నారు, అది మరణకరమైన వ్యాధి అయినా, మరణకరమైన బంధకాలైనా, మరణించాలనే ఆశనిక పుడుతూ ఉన్న నీ సమస్యలను బట్టి, మరణకరమైన ఆర్థిక పరిస్థితులైనా, మరణకరమైన కుటుంబ పరిస్థితులైనా, ఇక బ్రతకడం ఎందుకనే జీవితం మీద విరక్తి నీకు కలుగుతూ ఉన్నా, ఈరోజు నీ నిర్ణయాన్ని మార్చుకో, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఇంతవరకు నా కొరకే బ్రతికానయ్యా, ఇక నుండి నా జీవితం నీ కొరకేనయ్యా, నీ సొత్తుగా నేను జీవిస్తాను, నా అవయవాలన్నీ నీ కొరకు వాడతానయ్యా, నా సమస్తాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నీ దేవుని కొరకు నువ్వు సమర్పించుకుంటే, ఆయన సొత్తుగా ఉండడానికి నువ్వు నిర్ణయించుకొని ఆయనకు తెలియజేస్తే, ఆయన సొత్తుగా ఉన్న నిన్ను బాగు చేసుకోవడం ఆయన వంతు. తప్పక బాగు చేస్తాడు, తప్పక తిరిగి జీవంతో నింపుతాడు, నిన్ను బ్రతికిస్తాడు, ఆయన కొరకు సజీవ సాక్షిగా నిన్ను నిలవబెడతాడు. అందువల్ల అందరం కూడా ఒక్క నిమిషం మోకరించి, అయ్యా నేను నీ సొత్తుగా ఉంటాను, నీ సొత్తైన నన్ను నువ్వేం చేస్తావో, ఎలా బాగు చేస్తావో నాకు తెలియదయ్యా. నీ సొత్తైన నన్ను నీ కొరకు నిలవబెట్టుకుంటే నేను నీ కొరకు నిలవబడతానయ్యా. నువ్వు బ్రతుకు అంటే నేను బ్రతుకుతానయ్యా, నా కొరకు జీవించు అంటే నేను జీవిస్తానయ్యా అని మనలను మనం సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు అయ్యా, మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. ఈ దినమును చూడలేని వారు అనేక మంది ఉన్నారు, కానీ నీ కృపచేత మరి ఒక దినమును మాకు ఇచ్చారు. సజీవులుగా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీకు కోట్లది స్తుతులు తండ్రి. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు. ఈరోజు బలమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచారయ్యా, నీకు వందనాలు. నీవిచ్చిన వాగ్దానమును ఎంతమంది నమ్ముతున్నారు, అందరి జీవితాల్లో నెరవేర్చండి. వారందరూ కూడా మరణశయ్యపై ఉన్నా కూడా వారిని బ్రతికించండి. వారి భయముతో ఉండే భయము నుండి విడిపించండి. వారి అసమాధానంతో ఉంటే అసమాధానం నుండి విడిపించండి. నీవు చావవు అని ప్రతి ఒక్కరితో సెలవివ్వండి అయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరికి మీరు సెలవిస్తున్నారు, నీవు చావవు అని. అవును తండ్రి, నమ్మిన వారందరూ కూడా తిరిగి జీవం పొందుకుంటున్నారు, తిరిగి బ్రతుకుతున్నారు, తిరిగి సజీవులుగా సజీవ సాక్షులుగా నీ కొరకు జీవిస్తున్నారు. ఈరోజు నీ బిడ్డలేని వారు అనేక మంది కామెంట్స్ ద్వారా వారి పరిస్థితులు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరెవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను విడవను ఎడబాయనని సెలవిచ్చావు. అందరి జీవితాల్లో కార్యము చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, కానీ వారు కూడా సిద్ధంగా ఉండటానికి, నీ కార్యమును పొందుకోవడానికి, వారు నీకు సమర్పించుకోవడానికి ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి అయ్యా. నీ ఆత్మశక్తితో నింపండి.
నైనా వారు ఏ కార్యం గురించి కనిపెడుతున్నారో, ఏ సమస్య వారి జీవితంలో ఉందో ప్రతి సమస్య నుండి విడిపించండి. కుటుంబ రక్షణ కోసం అనేక మంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు జరిగించండి. ఆర్థిక బంధకాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను. అనారోగ్య బంధకాల నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ఎక్కడైతే ధనాన్ని కోల్పోయారో, ఎక్కడైతే ఇండ్లను కోల్పోయారో, స్థలాలు కోల్పోయారో, ఏది కోల్పోయినా తిరిగి రెస్టోర్ చేస్తున్నారు నమ్ముతున్నాను యేసునామములో. ఉద్యోగాలు లేక దిగులుతో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగములు దయచేయండి. వివాహాలు కాక దిగులుతో ఉన్న ప్రతి ఒక్కరికి వివాహాలు చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల గర్భాలను తెరవండి. గర్భంతోని బిడ్డలకు చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. గృహాలు లేని వారికి స్వంత గృహాలు దయచేయండి అయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారికి సమస్తము సమకూర్చి జరిగించండి. చదువుకున్న బిడ్డలందరినీ చేతిలో పెడుతున్నాను, జ్ఞానం దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారందరికీ నీ జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు ప్రమోషన్స్ దయచేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి ట్రాన్స్ఫర్స్ దయచేయండి. ఉద్యోగ సమస్యలన్నిటి నుండి విడిపించండి అయ్యా. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. చేతివృత్తులను దీవించండి. డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలు తోడుగా ఉంచి, వారు ప్రారంభించే ప్రతి పనిని మీరు సఫలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మీకు మాట ఇస్తున్నారు, మీరు బ్రతుకుతారు, మీరు చావరు అని. మీరే భయములో ఉన్నా భయపడకండి. దేవుడు మిమ్మల్ని బ్రతికించబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడు, ఈ వాగ్దానం నా కొరకే అని ఎందరు హృదయాల్లో అయితే కార్యం జరిగిందో వారందరూ ఆమెనని చెప్పండి. ఇంకా అనేక మందికి ఈ వాగ్దానం రీచ్ అవ్వాలంటే మీరు తప్పక లైక్ చేయండి. దేవుడు ఇంకా అనేక మందికి లైఫ్ని ఇవ్వబోతున్నాడు. అందువల్ల మీకు తెలిసిన వారందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలు పొందండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.